ఎట్టకేలకు ఇజ్రాయెల్ హమాస్ మధ్య ఒక శాంతి ఒప్పందం, తాత్కాలిక శాంతి ఒప్పందం కుదరబోతోంది. దీనికి సంబంధించి సీజ్ ఫైర్ సంబంధించిన ఒక డీల్, తర్వాత హోస్టేజ్ ఎక్స్చేంజ్ డీల్ ఇవి కుదరబోతున్నాయి. జనవరి 19 నుంచి ఇవి ఇంప్లిమెంటేషన్లోకి రాబోతున్నాయి. సీజ్ ఫైర్ అంటే ఇరువైపులా కాల్పులు జరగదు. తర్వాత హోస్టేజ్ ఎక్స్చేంజ్ అనమాట. అవతల వైపు ఒకళ్ళ వైపు వాళ్ళు ఒకళ్ళు ప్రిజనర్స్ కానీ హోస్టేజెస్ కానీ ఎత్తుకుపోతే వాళ్ళని ఎక్స్చేంజ్ చేసుకుంటారు. ఈ డీల్ని బ్రోకర్ చేసింది, నెగోషియేట్ చేసింది అమెరికా, ఈజిప్ట్ మరియు ఖతార్ అనమాట. 15 నెలల నుంచి నిరంతరాయంగా యుద్ధం జరుగుతుంది ఇజ్రాయెల్ హమాస్ మధ్య. దానికి తాత్కాలికంగా వచ్చే 6 వారాల పాటు సీజ్ ఫైర్ తీసుకున్నారు. ఆ తర్వాత కూడా కంటిన్యూ అవుద్దని ఆశిద్దాం. ముఖ్యంగా ఇంకా ఇజ్రాయెల్ హోస్టేజెస్ హమాస్ వాళ్ళ చేతిలో 98 మంది ఉన్నారు. అక్టోబర్ 7, 2023 రోజు 251 హోస్టేజెస్ని పట్టుకెళ్లారు హమాస్ వాళ్ళు. దానిలో 98 మంది ఇంకా ఇజ్రాయెలీస్ చేతిలోనే ఉన్నారు. మొదట విడతగా 33 మందిని రిలీజ్ చేస్తారంట. దానిలో ఎక్కువగా మహిళలు, పిల్లలే ఉన్నారనమాట. సో తర్వాత సీజ్ ఫైర్ అగ్రిమెంట్, టెంపరీగా ఒకళ్ళపైన ఒకళ్ళు కాల్పులు చేసుకోరు, ఒకళ్ళపైన ఒకళ్ళు అటాక్ చేసుకోరు. ఇది 6 వారాల పాటు ఉంటుంది. ఆ తర్వాత ఏం జరుగుద్దో మనం వెయిట్ చేయాలి. ఒకసారి ఇజ్రాయెల్ హమాస్ మధ్య అసలు ఎలా స్టార్ట్ అయింది, ఈ స్టోరీ ఏంటి, అసలు ఈ 15 నెలల యుద్ధం ఎలా జరిగింది, ఎందుకు స్టార్ట్ అయింది, దీని టైం లైన్ ఏంటో ఒకసారి చూసుకొద్దాం. ఒక్కసారి దీనిపైన గ్లాన్స్ చేద్దాం. అక్టోబర్ 7, 2023 హమాస్ వాళ్ళు షాకింగ్గా, సర్ప్రైజ్గా ఇజ్రాయెల్ పైన దాడి దిగారు. దాదాపు 5,000 రాకెట్లతో 20 నిమిషాల టైంలో విపరీతమైన దాడి చేశారనమాట. ఇజ్రాయెల్లో ఐరన్ డోమ్ ఉంది కాబట్టి కాస్త తట్టుకోగలిగింది ఇజ్రాయెల్. ఆ దాడిలో దాదాపు 1,200 మంది చనిపోయారు. 251 మందిని హోస్టేజెస్గా తీసుకెళ్లారు హమాస్ వాళ్ళు. దీనికి ఇజ్రాయెల్ కోపం వచ్చేసింది. ఈ హమాస్ చేసిన ఈ ఆపరేషన్ పేరు ఆపరేషన్ ఆల్ అక్సా ఫ్లడ్కి బదులుగా ఇజ్రాయెల్ వాళ్ళు ఆపరేషన్ ఐరన్ స్వాడ్ లాంచ్ చేశారు. రిటాలియేట్ చేశారు, విపరీతంగా రిటాలియేట్ చేశారు. ఎయిర్ అన్ని ఫోర్స్లు, అన్ని శక్తులు వాడారు అనమాట. ల్యాండ్ వాడారు, ఎయిర్ వాడారు, అన్ని శక్తులు వాడి డిస్ప్రపోర్షనేట్గా, అంటే వాళ్ళు చేసిన అటాక్ కన్నా వీళ్ళు ఇంకా భయంకరంగా చేశారు. ఎంతమంది చనిపోయారు తెలుసా ఇప్పటి వరకు గాజా స్ట్రిప్లో దాదాపు 2.3 మిలియన్ ఉంటారు. ఆల్మోస్ట్ అందరూ డిస్ప్లేస్ అయిపోయారు. గాజా అనే ప్రాంతం ఇప్పుడు శిథిలావస్థ స్థితిలో ఉంది. 46,000 మంది చనిపోయారని ఒక అంచనా. దాదాపు 2.3 మిలియన్ పీపుల్ వాళ్ళు ఆవాసాలు కూలిపోయారు. ఫుడ్ లేదు, ఏం లేదు. ఇన్ఫ్యాక్ట్ ఇజ్రాయెల్ ఏం చేసింది తెలుసా, స్టార్వేషన్ని వెపనైజ్ చేసింది. అంటే ఆకలితో ఉండేలా చేసింది. మెడిసిన్స్ లేవు, ఫుడ్ లేదు, మంచినీళ్ళు లేవు, ఏమీ లేవు. ఇజ్రాయెల్ అక్కడ ఒక డాక్ట్రిన్ ఫాలో అయింది. అదే దహియా డాక్ట్రిన్ అనమాట. దహియా సిద్ధాంతం అంటాం. ఇజ్రాయెల్ ఈ సిద్ధాంతం చాలా ఎక్కువగా వాడుతూ ఉంటుంది. అంటే సివిలియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని కొలగొట్టేస్తుంది. అంటే రోడ్స్, పైప్ లైన్లు, పవర్ ప్లాంట్స్, హాస్పిటల్స్ అన్నీ నాశనం చేస్తుంది అనమాట. అంటే మనకి ఎవరైతే శత్రువులు ఉన్నారో వాళ్ళకి ఏమి అందుబాటులోకి రాకుండా, నీళ్లు కూడా అందుబాటులోకి లేకుండా చేసిందనమాట ఇజ్రాయెల్. దీన్ని చాలామంది ఖండించారు. ఇజ్రాయెల్ చాలా డిస్ప్రపోర్షన్గా రియాక్ట్ అయింది, చాలా ఎక్కువగా రియాక్ట్ అయిందని చెప్పి చాలామంది ఖండించారు. ముఖ్యంగా మానవ హక్కుల గ్రూపులు ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్, ఆక్స్ఫామ్, హ్యూమన్ రైట్స్ వాచ్ వీళ్ళందరూ కూడా ఇజ్రాయెల్ని తప్పు పట్టారనమాట. ఇజ్రాయెల్ ఎంత డిస్ప్రపోర్షన్గా ఫోర్స్ వాడుదా, స్టార్వేషన్ వాడుదా, ఇది చాలా తప్పు. 4th జెనీవా కన్వెన్షన్కి విరుద్ధం, కస్టమర్ ఇంటర్నేషనల్ హ్యూమానిటేరియన్ లాకి విరుద్ధం అని చెప్పి చాలామంది చెప్పారు. వాళ్ళు చెప్పడమే కాదు, ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్, అమెరికన్ ఫెడరల్ కోర్టు కూడా ఇజ్రాయెల్ చేసింది చాలా తప్పని ఇజ్రాయెల్ని కండెమ్ చేశాయి. అంతేకాదు ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టు వాళ్ళు ఇజ్రాయెల్ ప్రైమ్ మినిస్టర్ బెంజమిన్ నెతన్యాహుకి, డిఫెన్స్ మినిస్టర్ యుఎన్ గ్యాలంట్కి అరెస్ట్ వారెంట్లు కూడా ఇచ్చారు. వార్ క్రైమ్స్, క్రైమ్స్ అగైన్స్ హ్యూమానిటీ, స్టార్వేషన్ యాజ్ అ వార్ క్రైమ్ ఇవన్నీ చేశారు, యుద్ధ నేరాలు చేశారని చెప్పి వాళ్ళకి అరెస్ట్ వారెంట్ కూడా ఇచ్చారనమాట ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టు వాళ్ళు. ఇక్కడ ఇంకొక ట్విస్ట్ ఏంటంటే ఈ వార్లో ఇది ఒక ప్రాక్సీ వార్ అయిపోయింది. ప్రాక్సీ వార్ అంటే ఇండైరెక్ట్ వార్. ఇరాన్కి ఇజ్రాయెల్కి మధ్య యాక్సిస్ ఆఫ్ రెసిస్టెన్స్ అని ఒక గ్రూప్ తయారైంది. దాన్ని లీడ్ చేసింది, ఇన్ఫార్మల్గా లీడ్ చేసింది ఇరాన్. ఈ గ్రూపే ఇన్ఫార్మల్ గ్రూప్, దాన్ని లీడ్ చేసింది ఇరాన్ అనమాట. హమాస్, హెజ్బుల్లా, హౌతీ రెబల్స్ వీళ్ళందరూ యాక్సిస్ ఆఫ్ రెసిస్టెన్స్లో ఉన్నారు. వీళ్ళందరూ యుద్ధంలో భాగస్వామ్యం అయిపోయారు. హమాస్ ఒక పక్క నుంచి, హౌతీస్ ఇంకో పక్క నుంచి, హెజ్బుల్లా ఇంకో పక్క నుంచి ఇజ్రాయెల్ అటాక్ చేయడం స్టార్ట్ చేసింది. ఇక ఇజ్రాయెల్ ఏం చేసిందంటే ఈ టాప్ మిలిటెంట్ ఆర్గనైజేషన్స్ ఏమైతే ఉన్నాయో మనకు తెలుసు కదా, హమాస్ అనేది పాలస్తీనియన్ మిలిటెంట్ ఆర్గనైజేషన్, ఇట్ ఆపరేట్స్ ఫ్రమ్ గాజా అని చెప్పి. అదేవిధంగా హెజ్బుల్లా లెబనాన్ నుంచి ఆపరేట్ చేస్తాయి, హౌతీస్ యెమెన్ నుంచి ఆపరేట్ చేస్తారు. వీళ్ళ లీడర్స్ని టార్గెట్ చేసిందనమాట ఇజ్రాయెల్. ముఖ్యంగా హమాస్ టాప్ లీడర్ ఇస్మాయిల్ హనియే, యాహియా సిన్వర్ వీళ్ళందరినీ చంపేసింది ఇజ్రాయెల్. అంతేకాదు హెజ్బుల్లాకు చెందిన హసన్ నుస్రుల్లా, ఫౌజ్ షుకర్ వీళ్ళని కూడా చంపేసింది. స్లోగా ఈ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ డైల్యూట్ చేసుకుంటూ వచ్చింది. వీళ్ళ కింద నుంచి నరుక్కుంటూ వచ్చేసింది అనమాట ఇజ్రాయెల్. దీంతో చాలా ఆర్గనైజేషన్స్ అక్కడ వీక్ కూడా అయిపోయాయి. మళ్ళీ బయలుదేరుతాయేమో కానీ ప్రస్తుతం అయితే వీక్ అయిపోయాయి. ఈ టైంలో ఈ 15 మాసాల నుంచి జరుగుతున్న యుద్ధానికి కాస్త తెరపడే సమయం వచ్చింది. అమెరికా, ఖతార్, ఈజిప్ట్ ఒక డీల్ బ్రోకర్ చేశాయి. టెంపరరీ సీజ్ ఫైర్, టెంపరరీ హోస్టేజ్ రిలీజ్ డీల్ అనమాట. దీనికి సంబంధించి జనవరి 19వ తారీఖు నుంచి ఈ డీల్ ఇంప్లిమెంటేషన్లోకి వస్తుంది. ఇప్పుడు కుదిరిన ఈ తాత్కాలిక శాంతి ఒప్పందం ఎంతకాలం ఉంటుందో తెలీదు ఇజ్రాయెల్ హమాస్ మధ్య.
ఇజ్రాయెల్ పాలస్తీనా కాన్ఫ్లిక్ట్ అనేది ఒక ఫ్రోజన్ కాన్ఫ్లిక్ట్, అది జరుగుతూనే ఉంటుంది. అయితే ఈ శాంతి ఎప్పటికీ ఉండాలని కోరుకుందాం. బెంజమిన్ ఫ్రాంక్లిన్ ఒక మాట అంటారు, దెర్ ఇస్ నో గుడ్ వార్ అండ్ బ్యాడ్ పీస్. మంచి యుద్ధం చెడ్డ శాంతి ఏది లేదు, ఎప్పుడు పీస్ ఈజ్ ఆల్వేస్ గుడ్ అని.